రన్నింగ్ టు ఫ్లై. చూడండి ఈజిప్ట్ ట్రిప్లో 7వ రోజు ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ప్రకారం మనం లుక్సోర్లో ది మోస్ట్ ఫేమస్ హాట్ ఎయిర్ బెలూన్ చేయాలన్నమాట. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, టర్కీలో కపాడోసియాలో చాలా ఫేమస్. సో అలాగే ఇక్కడ లుక్సోర్లో కూడా ఫేమస్ అనమాట ఈజిప్ట్లో. సో సన్ రైజ్ టైంలో బెలూన్లు పైకి ఎగురుతాయి. ఎర్లీ మార్నింగ్ 5:15కి రెడీగా ఉండమన్నారు. హోటల్కి వచ్చారు, పికప్ చేసుకున్నారు, ఆన్ టైం వచ్చేసాం. కానీ ఈ రోజేమో బ్యాడ్ వెదర్ అని చెప్పి ఇంకా గ్రీన్ లైట్ రాలేదనమాట. అందరూ ఇదిగోండి ఇలా వెయిటింగ్లో ఉన్నది సిచ్యువేషన్. మ్యాక్సిమం క్యాన్సిల్ అయిపోయినట్టే అంటున్నారు, చూడాలి. ఏది బెలూన్ ఏది? సన్ రైజ్ బెలూన్ నుంచి వస్తున్నాను, బెలూన్ కోసం వెయిట్ చేస్తూ చూడాల్సి వస్తుంది. ఓకే చేద్దాం, చూద్దాం. వీలైతే చేద్దాం, లేకపోతే లేదు. ఓకే నార్మల్ బెలూన్ ఉంది, కొనుక్కుందాం పద. నైల్ నది మీద నుంచి మంచి సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. మొత్తానికి హాట్ ఎయిర్ బెలూన్ లోంచి చూడవలసిన సన్ రైజ్ ఇక్కడ నది గట్టు మీద నుంచి చూస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అబ్బా, గంటన్నర తర్వాత మళ్ళీ మనకి కాల్ వచ్చింది. మళ్ళీ రమ్మన్నారు. సన్ రైజ్ షాట్ చూసారు కదా, ఆ టైం ల్యాప్స్ పెట్టిన లోపు రమ్మన్నారు. వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి పెద్ద కాన్వాయ్ అనమాట. ఎదర బోల్డ్ నది కూడా మొత్తం వెహికల్స్ అని చూసారా. చాలా మంది ఇంకా సర్లే ఇవాళ క్యాన్సిల్ అయిపోతాయని చాలా వ్యాన్స్ రిటర్న్ తీసుకెళ్ళిపోయారు హోటల్స్కి. సో మనం వెయిట్ చేసాం కాబట్టి సమ్ టైమ్స్ పేషెంట్గా ఉండడం మంచిది. నిద్ర వస్తుంది, బెలూన్లో పడుకోవాలి కొంతసేపు. పరిగెడుతున్నాం. అదిగోండి హాట్ ఎయిర్ బెలూన్ సైడ్ దగ్గరికి. ఇదిగో రాగానే ఇలా ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇంత పెద్దవి ఉంటాయి అనుకోలేదు బెలూన్లు. అదిగో ఆల్రెడీ ఇక్కడ ఎగురుతున్నాయి రెండు. అయ్యో కంగారు పెట్టేస్తున్నారండి. రెండు 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 అనేది ఆయన తీసుకెళ్తున్నాడు ఆ రోజా. ఏంటంటే వీళ్ళకి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఈవేళ వెదర్ బాగోక క్యాన్సిల్ అయితే వీళ్ళకి కూడా వ్యాపారం పోయినట్టే కదా. మొత్తం బిజినెస్ పోయినట్టు. బిజినెస్ ఎవడు పోగొట్టుకుంటాడు చెప్పండి. ఇగో మొత్తం పైన ఎగురుతున్నాయి. ఇగో చూసారా, ఇదంతా కూడా హాట్ ఎయిర్ బెలూన్స్ సైట్ అనమాట. ఇదేదో ఆషామాషిగా ఈజీగా అయిపోతుంది అనమాట. దీనికి ఏంటంటే లోకల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ కూడా ఉండాలి దీనికి. ఇండియా రన్నింగ్ టు ఫ్లై. ఆ బెలూన్లు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుల్ సౌండ్గా ఉంది అసలు. ఇండియా థ్యాంక్ యూ. చూడండి బెలూన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి మొత్తం. బెలూన్లోకి వచ్చేసాం. మన బెలూన్ టేక్ ఆఫ్ అవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం కానీ ఫైనల్లీ. ఈ పైలట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా క్వాలిఫైడ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు గాల్లో కండిషన్ ఎలా మారినా జాగ్రత్తగా ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా ల్యాండ్ చేసే బాధ్యత వాళ్ళదే. వీళ్ళు ఏంటంటే దానికి కూడా ఒక ప్రత్యేకించి ఒక కోర్స్ చేయాలి. అది పాస్ అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ పైలట్స్గా వాళ్ళకి జాబ్స్ వస్తాయి అన్నమాట. వావ్, క్రేజీ కదా నిజంగా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. క్రేజీ. సూపర్ ఉంది, సూపర్ ఉంది. క్రేజీ క్రేజీ. చూడండి అసలు వ్యూస్ ఇక్కడ నుంచి. అబ్బబ్బబ్బా, వావ్. చూడండి ఈ కుడి పక్కన ఉన్న ఏరియా ఏమో మొత్తం ఇసుకలాగా ఉంది.
అండ్ ఇక్కడ చూడండి మొత్తం పొలాలన్నీ పండిస్తున్నారు అనమాట. బాగుంది, సూపర్ ఉంది అసలు విజువల్ అయితే. బాబా సో ఎక్సైటెడ్. సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకు ఫస్ట్ లో వేరేగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్. Look to my guys, تنظر تحت السوق value of the kings and the value of the queens. మనకి రైట్ సైడ్ లో కనిపించేది హట్చెస్పూర్ టెంపుల్ అనమాట. అలాగే వాల్యూ ఆఫ్ ద కింగ్, వాల్యూ ఆఫ్ ద క్వీన్ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి. సో అవి మనం బెలూన్ రైడ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం. ఇప్పుడు బెలూన్ మొత్తం 360 degrees ఇలా రౌండ్గా తిప్పుతారన్నమాట. సో ఒక రౌండ్ వేస్తాం మనం ఇలా గుండ్రంగా. మొత్తం వ్యూ అంతా చూడొచ్చు అనమాట పైన. ఈ ఏరియా అంతా కూడా లుక్సోర్ వెస్ట్ బ్యాంక్ అంటారు అనమాట. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్, హట్షేపుర్ టెంపుల్ అవన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. చూసారా దూరంగా అక్కడి నుంచి మొదలయ్యి మనం ఇక్కడ వరకు వచ్చాం. అక్కడ ఇంకా కొన్ని బెలూన్స్ ఇప్పుడు టేక్ ఆఫ్కి రెడీ అవుతున్నాయి. రోజా అసలు క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం. సూపర్, అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. అసలు క్యాన్సిల్ అయిపోతే మొత్తం ప్లాన్ అంతా చేంజ్ చేయాలి, రేపు కుదురుతుందో లేదో. లుక్సోర్లో ఇది చెయ్యాలి. సో క్యాన్సిల్ అయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఓకే అయింది. గ్రేట్, బాగుంది. ఇది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఇది క్రేజీ వ్యూ అసలు. నిజానికి టర్కీలో కపాడోసియాలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అనేది చాలా చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది ఇండియన్స్ టర్కీకి వెళ్తూ ఉంటారు అనమాట ఇది చేయడానికి. సో దీనివల్ల టర్కీకి చాలా ఆదాయం వస్తుంది టూరిజం పరంగా. కానీ ఇండియన్స్ చేసిన ఈ మేలంతా మర్చిపోయి టర్కీ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాకి దొంగ దెబ్బ తీసిందనమాట. సో టర్కీని అయితే అవాయిడ్ చేసి మీరు ఈజిప్ట్ రండి. ఈజిప్ట్లో కూడా చూస్తున్నారు కదా ఈ హాట్ ఎయిర్ బెలూన్ అద్భుతంగా ఉంది. అలాగే ఈ ఈజిప్ట్ కంట్రీలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి చూడడానికి. సో నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఈజిప్ట్ అయితే మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. ఆకాశం అంతా హాట్ ఎయిర్ బెలూన్స్తో నిండిపోయింది. అసలు ఒక యునీక్ వ్యూ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి లుక్సోర్ ఈజిప్ట్ అని కొట్టారనుకో మీకు ఈ ఫొటోసే ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చూసారా పైలట్ ఎలా ఆపరేట్ చేస్తున్నాడో, ఏవో తాళ్ళ ఉన్నాయి, అవి లాగుతూ దీన్ని జాగ్రత్తగా అటు ఇటు మూవ్ చేస్తున్నారనమాట. చూడండి మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అది నైలు నది అనమాట. అది దూరంగా పెట్టాను చూడండి కెమెరా. ఒక పక్కంతా కూడా వ్యవసాయ భూములు పచ్చగా కలకలాడుతున్నాయి, ఒక పక్కనంతా ఎడారి భూమి. ఈ కాంట్రాస్ట్ భలే ఉంది చూడడానికి. ఏదో బెలూన్ గాల్లోకి లేపామో మళ్ళీ ల్యాండ్ చేసామన్నట్టుగా కాకుండా మొత్తం రైడ్ డ్యూరేషన్ 25 నిమిషాలు ఉంది. అంటే మనం ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చాలా ఫుల్ఫిల్లింగ్గా సాటిస్ఫైయింగ్గా ఉంది. వ్యూస్ చూసారు కదా, అసలు నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్. మాత్రం వస్తే ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ చెయ్యండి. అసలు ఎంత బాగుందంటే, అండ్ ఆ హాట్ ఎయిర్ బెలూన్ వల్ల నుంచి వచ్చే వేడి కూడా భలే ఉంది. అసలు చల్లగా ఉంది. నేను స్వెటర్ వేసుకోలేదు, పైనుంచి కొంచెం వేడిగా వస్తుంది అన్నమాట గాలి. బాగుంది. ఇంకా ల్యాండింగ్ రెడీ అవుతుంది అన్నమాట. చూసుకోండి కింద చూడండి మొత్తం. మీకు వినిపించిందా? ల్యాండింగ్ పొజిషన్ తీసుకోండి అంటున్నాడు పైలట్. ఏంటంటే అందరూ బుట్టలో ఇలా కూర్చోవాలన్నమాట. ల్యాండింగ్ అవ్వే 2-3 నిమిషాల ముందు ఎవరో నిలబడకూడదు, అలా కింద కూర్చుండిపోవాలి అందరూ. ల్యాండ్ అవుతుంది. నీళ్ళలో కనబడుతున్నాం మనం. క్రేజీ ల్యాండ్ అయ్యాం, సేఫ్గా ల్యాండ్ అయ్యాం. అమ్మా చూడండి. పొలాల్లో ల్యాండింగ్ అయ్యాం కదా, మళ్ళీ పొలం నుంచి పక్కకి తోస్తున్నారు అన్నమాట.
కరెక్ట్ ప్లేస్లో మమ్మల్ని అందరం దింపడానికి. అలా తోస్తారన్నమాట బయటికి. వీళ్ళందరూ చాలా కష్టపడతారండి. బెలూన్లు ఎక్కడెక్కడ పొలాల్లో ల్యాండ్ అయితే అట్లా మళ్ళీ కరెక్ట్ ల్యాండింగ్ పొజిషన్కి తీసుకురావడానికి చాలా కష్టపడతారు అసలు. చూసారా వీళ్ళకి రోజు ఇదే పని అండి. కొన్ని వందల బెలూన్లని జాగ్రత్తగా పైకి పంపించడం ప్రిపేర్ చేసి, అలాగే అవి ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వాటిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇదిగో ఇలా మడత పెట్టి చాలా పని. వీళ్ళకి ఇదే పని అనమాట. పొద్దున 9-9:30 అయ్యేసరికి వీళ్ళ జాబ్ క్లోజ్. ఎంతకన్నా వేరే జాబ్ ఏం లేదు. ఆ టూరిస్టులు ఇచ్చిన టిప్పులు తీసుకోవడం, ఆ కంపెనీ ఇచ్చిన శాలరీ కొంత. ఆ శాలరీస్ కూడా ఏమి ఎక్కువ ఉండవు, చాలా చాలా తక్కువ. ఈజిప్ట్లో శాలరీస్ మామూలుగానే తక్కువ, ఇలాగ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంకా తక్కువ అనమాట. లాస్ట్లో రైడ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి టిప్స్ అడుగుతారు. మ్యాక్సిమం అందరూ ఇస్తారనమాట. ఎందుకంటే ఈ గ్రౌండ్ స్టాఫ్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టానికి మనం టిప్ కంపల్సరీ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకైతే. అదిరిపోయింది అసలు. అమ్మ మైండ్ బ్లోయింగ్. వ్యూస్ ఆర్ అమేజింగ్. సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం అనమాట హాట్ ఎయిర్ బెలూన్. సో టైం ఎంత అయింది ఇప్పుడు అంటే మార్నింగ్ 8:15 అయింది. హోటల్కి వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు మొత్తం లుక్సోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో లుక్సోర్ సూపర్ డూపర్ ఉంటుంది. సూర్య దేవాలయం వీడియోస్ వస్తాయి, అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయానండి, మేమిద్దరం కలిపి రైడ్ చేసినందుకు 4,000 పౌండ్లు పే చేసాం. ఒరిజినల్ రేట్ అయితే 5,000 పౌండ్లు. కానీ నన్ను యూట్యూబ్ అది ఇది అని బేరమాడి ఒక 1,000 పౌండ్లు తగ్గించి 4,000 పౌండ్లు అయితే పే చేశాను. క్యాష్ అనమాట. కార్డుతో పే చేస్తే మళ్ళీ 3% ఎక్స్ట్రా అన్నాడు ఇండియాలో లాగా. వద్దొద్దని చెప్పి ఇంకా క్యాషే పే చేసేసాం.